నేను రాజకీయంగానే విమర్శలు చేశాను. అమ్మ నన్ను గుడ్డు అంటే నేనేమనాలమ్మా? అదేనమ్మా గుడ్డు అంటే నేనేమనమంటావు చెప్పు. సార్ నేను మిస్ అయ్యాను కానీ వారందరూ కలిసి ఉన్నారు. 3 రాజకీయ పార్టీలు ఈరోజు ఉమ్మడిగా ఉన్నాయి. ఏం జరిగినా సరే స్క్రిప్ట్ ఒకటే, ఎవరిది వ్యక్తిగతమైనటువంటి స్క్రిప్ట్లు ఉండవు. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్ని ఎవరైనా మాట్లాడతారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లిని లోకేష్ దూషించాడు, వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో తిట్టించాడు అనేటువంటి మాట వారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. మహిళల పట్ల వారి తాలూకు అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో రోజా గారిని ఉద్దేశించి డైమండ్ రాణి అన్నాడు. ఏం మాట్లాడమంటారు నన్ను? ఇప్పుడు నేను అడిగేది ఒకటే, చాలా క్లియర్గా కేటగారికల్గా మిమ్మల్ని అడుగుతున్నాను. పత్రికా మిత్రులు ఉన్నారు, గడిచినటువంటి 3 రోజులుగా చూస్తున్నారు. నేను మాట్లాడినటువంటి మాటల్లో దేనికి రిగ్రెట్ అవ్వాలి చెప్పండి? నేను చేసింది రాజకీయ ఉపన్యాసం, మా కార్యకర్తలతో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు, అందులో మనోభావాలు దెబ్బతినడానికి ఇంకో భావం దెబ్బతినడానికి ఏం తప్పుంది చెప్పండి? నేను రాజకీయంగానే చేశాను. మరి నన్ను అన్నదేంటి? కానీ నన్నంటే ఎవరిని అన్నట్ట? గుడ్ అంటే ఎవరిని అన్నట్టు? కాదు, గుడ్ అంటే ఎవరిని అన్నట్టు? అమ్మ ఇందులో నేను తప్పు మాట్లాడలేదు రిగ్రెట్ అవ్వడానికి. వ్యక్తిగతమైనటువంటి పనుల మీద కేటాయించేటువంటి సమయాన్ని నా ఉద్దేశం చెప్తున్నా. నేను మళ్ళీ ఆ పదాలు కూడా వాడదలుచుకోలే. నేను చెప్తున్నాను కదా, నా పొలిటికల్ కామెంట్ అది. ఇట్స్ నాట్ మై పాలసీ, ఇట్స్ ఎ పొలిటికల్ కామెంట్. నా మాట వినండి దయచేసి. నా ఉద్దేశం అందులో నా ఉద్దేశం, మీరు వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద పెట్టేటువంటి సమయాన్ని మీ డిపార్ట్మెంట్ మీద పెడితే, మీ పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 4 ఏళ్ళ చిన్నారి తప్పిపోయినటువంటి ఆ చిన్నారి మీద పెడితే, ఆ కుటుంబ సభ్యులు ఆ తల్లిదండ్రుల తాలూకు శోకాన్ని, వారి కష్టాన్ని తీర్చే వాళ్ళు అవుతారు. లేదా మీరు ప్రసంగించినప్పుడు 15 లక్షల ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు, 15 లక్షల నెంబర్ కాదు, ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఎంత అదృష్టవంతులయ్యా మీరు అని అన్నారు. చెప్పమనండి, ఆవిడ చెప్పిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమనండి. చెప్పాను, మేడం గారి దగ్గర ఉద్యోగాలు ఉన్నాయంట, అందరూ వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకుని అన్నాను నేను. ఆవిడ చెప్పిన మాట కదా, నేను చెప్పింది కాదు కదా. ఆ విషయాల మీద అడిగితేనే ఆవిడ రెస్పాండ్ అయ్యాడు.